కరీంనగర్ జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. తెలంగాణ జనసేన పార్టీ నాయకులు ఆర్కే సాగర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆర్కే సాగర్ తెలిపారు. జనసేన భావజాలాన్ని, పార్టీ పోరాట తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రతి కార్యకర్తను కలుసుకునేందుకే ఆత్మీయ సమావేశాలు వేదికగా నిలుస్తాయని అన్నారు. ప్రతి పల్లెకు జనసేన జెండా ఎగరాలనే లక్ష్యంతో పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరిస్తామని స్పష్టం చేశారు. అలాగే వృత్తిపరంగా వైద్యులుగా కొనసాగుతూ అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న డాక్టర్ కృష్ణప్రియ, డాక్టర్ రాజ్ కుమార్ దంపతులు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తుండటంపై ఆర్కే సాగర్ అభినందనలు తెలిపారు. కరీంనగర్ నుంచి జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జెండా ఎగురవేసినప్పటి నుంచి జనసేన భావజాలాన్ని, జనసేన పోరాటతత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి కార్యకర్తను కలవడానికి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇదే రోజు ఇక్కడ బండారు దంపతులు ఏర్పాటు చేసిన నూతన కార్యాలయానికి ఈరోజు ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో జనసేన ప్రతి పల్లెకు జనసేన జెండా ఎగరాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్తాం, జిహెచ్ఎంసీ అండ్ జెడ్పీటీసీ, ఎన్పీటీసీ, అసెంబ్లీ ఇవన్నీ ప్రణాళికబద్ధంగా మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం. రానున్న రోజుల్లో డెఫినెట్గా అన్ని మీకు, ఎస్పెషల్లీ నాకు కరీంనగర్ అంటే ఒక ప్రత్యేకమైన, అంటే తెలంగాణ బిడ్డగా కరీంనగర్లో నేను, అంటే సింగరేణి కార్మికుల బిడ్డగా కరీంనగర్ అంటే నాకు అభిమానం. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది.